కలిగిన వాడు. ఈయన మాటల్లో జీవం ఉంది. ఈయన మాట మాట్లాడితే ఆ మాటలో ఉన్న ప్రభావము మనసులను మారుస్తుంది. ఈయన మాట్లాడితే ప్రజల యొక్క హృదయాలు పశ్చాత్తాపంతో నిండి దేవుని కొరకే మేము బ్రతకాలి అని, దేవుని రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపడుతున్నారు అనేది వీళ్ళు గ్రహించారు. ఏ మనసు అంటే అది? పిల్లలారా నేను వెళ్ళే తోటకి మీరు రాలేరు అంటున్నారు. ఎందుకు రాలేము? చదువుకున్నాం ముందు కాదు. ఎందుకు రాలేరంటే, ఇప్పుడు నేను ప్రేమించినప్పుడు మీరంతా బాగానే ఉన్నారు, నేను వెళ్ళిన తర్వాత నా దగ్గరికి మీరు రావాలంటే మీరేం చేయాలా? ఒకడు ఏం చేయాలా? ప్రేమించుకున్నారు లేదా? వాళ్ళు ఎట్లా ప్రేమించుకున్నారు తెలుసా? పేతురు నిలబడి ప్రసంగం చేస్తే, యోహాను నిలబడి ప్రసంగం చేస్తే మిగతా వాళ్ళు మేము నిలబడలేదు అని అనుకోవాలి.